రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పాటికి నాట్లు పెట్టాల్సినటువంటి రైతులు వర్షం కోసం మేఘాల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక వర్షాల రాక అనేది మాత్రం ఇంకా కనబడట్లేదు. అంతంత మాత్రమే వర్షపాతం నమోదైందంటూ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది? వర్షాకాలం ప్రారంభమైనట్టేనా? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? అడిగి తెలుసుకుందాం. సార్, దాదాపుగా 2 నెలలుగా వస్తూ ఉంది. జూను 2వ వారంలో ప్రారంభం కావాల్సినటువంటి వర్షాలు ఇంకా మొదలు కాలేదు. జూలై 2వ వారం కూడా దాటిపోయి 3వ వారంలో నడుస్తూ ఉన్నాం. అసలు వర్షపాతం పక్కన పెడితే వర్షాలు ఎప్పుడు రావచ్చని భావిస్తూ ఉన్నారు? మీకు ఎలాంటి నివేదికలు కనబడతా ఉన్నాయి? మనకి ఈ ఏడు ఎల్నినో ప్రభావం ఉంది. ఈ ఎల్నినో ప్రభావం గత 2-3 నెలల నుంచి మనం చెప్తున్నాం. మాన్సూన్ ఎరాటిక్గా ఉంటుంది, లేట్ అవ్వచ్చు. అట్లాగే ఈ రెయిన్ఫాల్ కూడా మనకి ఒక పద్ధతిలో ఉండకుండా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడటము, కొన్ని చోట్ల పూర్తిగా డ్రైనెస్, ఇటువంటి పరిణామాలు ఉంటాయని చెప్తున్నాము. ఆ రకంగానే మనకి జూన్ నెలలో కూడా లోటు ఉంది. అలాగే యాక్చువల్ జూలై నెల వచ్చినట్టయితే మనకి వర్షాకాలం తెలంగాణలో ముఖ్యంగా జూలై ఆగస్టు నెలలో ప్రధానమైన వర్షాకాలం. మనకి ఈ ఫార్మ్ ఆపరేషన్స్కి వీటన్నిటికీ రెగ్యులర్గా వర్షం పడుతూ కొన్ని రోజులు భారీ వర్షం పడుతూ ఇటువంటి సిచ్యుయేషన్ జనరల్గా ఉంటుంది. అయితే ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకి పెద్దగా వర్షాలు లేవు. కొద్దిగా అక్కడక్కడ మనకి ఊరికే చిలకరించినట్టు లైట్ రెయిన్స్ ఈ రకంగా పడుతుండడం వల్ల మనకి ఇంచుమించు 33% లోటు ఉంది. మనకి మాన్సూన్ సీజన్ వచ్చాక బే ఆఫ్ బెంగాల్లో 2 సార్లు అల్పపీడనాలు ఫామ్ అయినాయి. ఈ 2 సార్లు కూడా మనకి దగ్గరలో కాకుండా ఇటు నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఇటు ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాలకి సమీపంలో ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఇది మనకి సుదూరమైన ప్రాంతం. దీనివల్ల మనకి కొద్దిగా ఈ ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొద్దిపాటి రెయిన్స్ తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా రెయిన్, అది కూడా భారీ వర్షాలు కావాలి. ప్రస్తుతం మా నార్మల్ రెయిన్ కూడా సరిపోదు. ఎందుకంటే మనము ఏప్రిల్ మే నెలలో ఉన్న వేడిమి వల్ల భూమి అంతా ఆరిపోయి ఉంటుంది. సో ఒక 4-5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడితే కానీ ఈ నేల మెత్తబట్టము అలాగే విత్తనాలు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉండదు. దురదృష్టవశాత్తు మనకి ఇంతవరకు కూడా అటువంటి వాతావరణం లేదు. అయితే ప్రస్తుతం మనకి మొన్న ఏర్పడిన అల్పపీడనము నిన్నటికి తీరాన్ని క్రాస్ అయ్యి ప్రస్తుతం మనకి ఇటు జార్ఖండ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది కూడా మనకి సుదూరమైన ప్రాంతమే. అయినప్పటికీ ఈ మాన్సూన్ గాలులు ఇటు మనకి ఈ అరేబియన్ సముద్రం నుంచి మన మీదుగా ఆ ప్రాంతానికి పోతుంటాయి. సో మనకి ఈరోజు కూడా కొన్ని ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాలకి రెయిన్, ఒక భారీ వర్షం కూడా అవకాశం ఉంది. సో ఆ రకంగా మనము ఈరోజు కూడా వార్నింగ్ పెట్టడం జరిగింది. సో ఈ జిల్లాల్లో ఈరోజు కొంత భారీ వర్షం మనకి అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాము, హనుమకొండ, వరంగల్, మహబూబాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమరంభీం ఈ జిల్లాల్లో భారీ వర్షం ఉంది. అట్లాగే ఈ ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురుగా మోడరేట్ రెయిన్ మనకి 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉంది. మన సిటీలో కూడా ఈరోజు మధ్యాహ్నం రాత్రి సమయంలో కొంచెం మోడరేట్ రెయిన్కి అవకాశం ఉంది. ప్రధానంగా మనము ఇప్పుడు జూలై 17-18వ తారీఖు వచ్చాము. ఇంకా మనకు మాన్సూన్ సీజన్ వచ్చేసి ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. చివరికి ఒక అంచనా మేరకు ఎంత లోటు వర్షపాతం మనకు నమోదయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది? రైతులకు ఎలాంటి సూచనలు చేయాలని వ్యవసాయ శాఖకి మీరు చెప్తా ఉన్నారు? మనకి మాన్సూన్ సీజన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే మనకి 33% లోటు ఉంది. కొన్ని జిల్లాల్లో 50 నుంచి 60% వరకు కూడా లోటు ఉన్న జిల్లాలు ఉన్నాయి. సో మనకి రాగల మీరన్నట్టు మరొక 2 వారాల్లో 50% ఆఫ్ మాన్సూన్ పీరియడ్ అయిపోతుంది. సో ఈ రిమైనింగ్ 2 వారాల్లో కూడా మనకి పెద్దగా సిస్టమ్స్ ఏమీ ఫామ్ అయ్యే అవకాశం కనపడటం లేదు. సో ఈ నెలంతా కూడా ఇంచుమించు మనకి భారీ లోటుతోటే ముగిసే అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని మనము రెగ్యులర్గా 2 నెలల నుంచి చెప్తున్నాము. ఇటు రైతులకి అలాగే వ్యవసాయ శాఖ వారు కూడా ఫ్రీక్వెంట్గా ఈ సమీక్షలు చేస్తున్నారు. రాగల ఫోర్కాస్ట్ ఎట్లా ఉంటుంది, దీన్ని బట్టి చాలా చోట్ల వరి వ్యవసాయాన్ని ఈసారి నిలిపివేయమని ఐఎండీ చెప్తోంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వరికి మనకి ఎక్కువ పీరియడ్ పడుతుంది, ప్లస్ చాలా నీరు కావాలి. ఈ ఎల్నినో పీరియడ్స్లో ఏంటంటే మనకు అప్పుడప్పుడు భారీ వర్షాలు పడతాయి, కానీ 4-5 రోజులు భారీ వర్షాలు పడిన తర్వాత మళ్ళీ గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి. గ్యాప్స్ ఎక్కువ వచ్చి డ్రైగా వచ్చేసి మనకి చూసినట్టయితే గత 4 రోజుల వరకు మనకి టెంపరేచర్లు కూడా 37 నుంచి 38 డిగ్రీల టెంపరేచర్లు, అంటే నార్మల్ స్థాయిని దాటి 5 నుంచి 6.5 డిగ్రీల వరకు టెంపరేచర్లు కూడా పెరిగిపోయిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో
ప్రాంతాల్లో వరికి ఇంత నీరిచ్చి సాగు చేయడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. సో డెఫినెట్గా పంట మార్పిడి చేసుకుని తక్కువ కాలంలో అయిపోయే పంటలు ఇటు ఈ మిల్లెట్స్ లాంటివి, అట్లాగే ఆయిల్ సీడ్స్ లాంటివి తక్కువ నీరు తక్కువ పీరియడ్లు అయిపోయే వాటికి మారమని చెప్తున్నాము. వ్యవసాయ శాఖ వారు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుసంధానంతో ఈ వర్షపాతానికి తగిన పంటలని వారు కూడా సూచిస్తున్నారు. దీనికి తగినట్టు మారాలి. మరొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎల్నినో పీరియడ్లో అప్పుడప్పుడు భారీ వర్షాలు కూడా పడిపోతాయి. సో మనం చూసాం ఒక వారం క్రితం మనకి అడ్జసెంట్గా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో ఒక్క 3 రోజుల్లో 60 నుంచి 80 సెంటీమీటర్ల వర్షపాతం, మొత్తం జూలైలో పడే వర్షపాతం అంతా 3 రోజుల్లో పడిపోయింది. సో అలాగే మనకు కూడా ఏదైనా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కానీ తీవ్ర అల్పపీడనం కానీ ఏర్పడితే ఒక 3-4 రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి నీరు ఎక్సెస్ అయిపోయి జనరల్గా బోధెల ద్వారా బయటకు వదులుతుంటారు. సో దీనికి మేము చెప్పేది ఏంటంటే ప్రతి పొలంలోనూ కూడా ఒక కుంట తవ్వుకుని రెడీగా ఉంచుకోవాలి. ఎప్పుడైనా మనకి భారీ వర్షం పడితే అందులోకి మళ్లించుకునే ఏర్పాటు ఉండాలి. ఉన్నట్టయితే ఆ నిల్వ చేసుకున్న నీరు మళ్ళీ డెఫినెట్గా ఎల్నినో పీరియడ్ కాబట్టి డ్రైనెస్ వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు అందులోంచి తీసి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది అప్పటికప్పుడు చేయలేరు. మనం సిస్టమ్ వచ్చేసింది అని ప్రకటించిన తర్వాత అప్పుడు చేసే అవకాశం ఉండదు కాబట్టి ముందే అటువంటి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎల్నినో అన్నది ఇది లాంగ్ పీరియడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇదేదో 2-3 రోజుల్లో పోయటం కానీ ఒక నెలలో మళ్ళీ మారిపోయే పరిస్థితులు ఉండవు. ఒకసారి ఎల్నినో వచ్చిన తర్వాత అది చాలా రోజులు కొనసాగుతుంది కాబట్టి ఇటువంటి ఏర్పాటు చేసుకుని ఉంటే మంచిది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎట్లా కనబడతా ఉన్నాయి? మీరేమైనా దానికి సంబంధించినటువంటి విషయంలో నివేదికలు ఇవ్వడం జరిగిందా? గతంతో పోల్చుకుంటే గ్రౌండ్ వాటర్స్ లెవెల్స్ పడిపోయాయా, ఎట్లా ఉన్నాయండి? గ్రౌండ్ వాటర్స్ యాక్చువల్లో ఐఎండీ మానిటర్ చేయదండి, మన స్టేట్ గవర్నమెంట్ మానిటర్ చేస్తారు. అయితే మనకి ఉన్న సమాచారం ప్రకారం సిటీలో కూడా చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా కిందకి పోయినాయి. లాస్ట్ ఇయర్తో పోల్చినట్టయితే ఈ ఏడు చాలా కిందకి పోయినాయి. మనము ఏంటంటే గోదావరి జలాలకి పైప్ లైన్ ఉంది కదా అన్న ధీమాతోటి ఇన్నాళ్ళు ఉన్నాము. అయితే మనకి ఎల్నినో పీరియడ్లో సరైన వర్షాలు లేకపోతే, గోదావరిలోనే నీరు లేకపోతే మనకి సిటీ సర్వైవ్ అయ్యే ఇదే కష్టం. మరొక విషయం ఏంటంటే సిటీలో చాలామంది ఎడ్యుకేటెడ్ ప్రజలు ఉన్నప్పటికీ చైతన్యం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ వర్షం పడినప్పుడు వర్షం నీరు యాక్చువల్లీ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్. మొదటి 4-5 నిమిషాల వాటరు మనకి పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్ వాటర్ వదిలేసినట్టయితే మిగిలిన వర్షపు నీరు చాలా ప్యూర్ వాటర్. దాన్ని మనము అట్లీస్ట్ ఎవరింట్లో వారు ఎవరి ఆవరణలో పడిన నీరుని వాళ్ళు అట్లీస్ట్ 60-70% వాళ్ళు పెర్కులేట్ అయ్యేలాగా, అంటే భూమిలోకి ఇంకేలాగా చూసుకున్నట్టయితే ఈ భూగర్భ జలాలు మెరుగవుతాయి. లేదు అలాంటి ఏర్పాటు లేకపోతే కనీసం ఒక సంపులోకైనా మళ్లించుకోవచ్చు. మళ్లించుకుంటే ఈ వాటర్ను మనకి ఇబ్బందికర పరిస్థితులు తప్పనిసరిగా వస్తాయి. వచ్చినప్పుడు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏం జరుగుతుందంటే మనకి సిటీలో 7-8 సెంటీమీటర్ల రెయిన్కే రోడ్ల మీద కార్లు కొట్టుకుని వెళ్ళిపోయేంత వరద. ఇది అంతా ఏమిటంటే ఏ ఆవరణలోనూ కూడా సరైన పెర్కులేషన్ పిట్ లేక అందరూ ఇమీడియట్గా పెద్ద పెద్ద భవనాల నుంచి